తెలంగాణ యాంటీ నార్కోటిక్ పోలీస్, నార్సింగి పోలీస్ సంయుక్తంగా అంతర్జాతీయ డ్రగ్ ముఠాను పట్టుకున్నారు. ఒక నైజీరియన్తో పాటు ఇద్దరు స్థానికులను మణికొండలోని ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు పట్టుకోగా వారి వద్ద నుంచి 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎక్స్టసీ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మణికొండ అల్కాపురి టౌన్షిప్పై దాడి సందర్భంగా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గోవా, హైదరాబాద్ తీగ కదిలింది. చుక్ ఓమెగా విజ్డమ్ ఓయంక అనే నైజీరియన్, గోపిశెట్టి రాజేష్, బొమ్మదేవర వీరరాజులను అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। నమ్మదగిన సమాచారం దొరకటం, దాని మీద రైడ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రాజేష్ అనే వ్యక్తిను ఈ వెడ్డింగ్ ప్లానర్గా ఇక్కడ చేస్తుంటాడు. తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజు అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు, స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్వు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని 24లో ఇక్కడికి ఎంటర్ అవుతాడు. గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుపుతా ఉన్నాడు. యాక్చువల్గా బుచి అనే వ్యక్తి అతను కూడా నైజీరియానే, బయట ఉంటాడు. ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరితో. బేసికల్గా ఈ స్టూడెంట్ వీసా అని లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి మన గోవాకి ఫస్ట్, గోవా నుంచి ఇతర ప్రాంతాల వారికి ఈ డ్రగ్స్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పుడు ఈ 107 గ్రామ్స్ కొకైన్, 25 గ్రామ్స్ ఎక్స్టసీ పిల్స్, తర్వాత 6 మొబైల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్కి అందరికీ అప్పీల్ ఏంటంటే మన దగ్గర కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డ్రగ్ అబ్యూస్ జరుగుతుంది అనే చిన్న సమాచారం ఉన్నా, లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా మనకి టీజీ న్యాబ్ వాళ్ళకి, తర్వాత డ్రగ్ కంట్రోల్ సంబంధించిన నెంబర్ ఒకటి అందరూ దాని పబ్లిక్ ఇప్పటికి కూడా ఇంకా ఫీడ్ చేసుకుని ఉండాలి. అందరూ చేసుకొని ఏదైనా చిన్న సమాచారం ఉన్నా లొకేషన్ కానీ ఏదైనా వాట్సాప్ చేయొచ్చు. 8712671111 8712671111 నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే 1908కి కాల్ చేసినా కూడా ప్రజలకి, సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరూ కూడా పబ్లిక్ అవేర్నెస్తో ఉంటూ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణకి సాధించడంలో తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.